నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావలసిన చెక్క, మొగ్గ, పువ్వు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుని పొడి పక్కన పెడదామండి. ఇందులో కావలసినవి ఎగ్గులు ఉడికించి పక్కన పెట్టిందండి. మా మనవరాలు అయితే చేసిందండి బిర్యానీ. ఇలా ఎగ్గులన్నీ బాగా దోరగా వేయించుకుని పక్కన పెడుతుందండి. ఇప్పుడైతే అవి చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే. ఇప్పుడు పాన్ పెట్టి అందుట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా సీరి వేసిందండి. చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే. సూపర్గా ఉంటుంది. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అవి వేగాక పాన్ పెట్టి ఆయిల్ వేసి అప్పుడు అన్ని పువ్వు, మొగ్గ, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి అవి ఫ్రై అవ్వాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి ఫ్రై అవ్వాక ఇప్పుడు అందుట్లో జీడిపప్పులు కూడా అందులోనే వేగనిద్దామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిందండి పాప. వంటలన్నీ బాగా ప్రిపేర్ చేస్తుందండి అమ్మాయి. ఇప్పుడు అందుట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసింది. అందుట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందుట్లోనే వేసిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న పౌడర్ వేసిందండి. అందుట్లో కొత్తిమీర, పుదీనా, నార్మల్ బియ్యమేనండి. అవి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టిందండి. అవి ఉప్పు, కారం, పసుపు ఇందుట్లోనే వేసిందండి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేపించాలట. టమాటా ముక్కలు వేసిందండి. అందుట్లో సన్నగా తరిగిన టమాటా ముక్కలు. ఇప్పుడు అందుట్లోనే ఒక గరిటె పెరుగు, మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి బిర్యానీ అయితేని. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా అందుట్లోనే వేస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు వేపించి పక్కన పెట్టుకున్నవి. ఓపిక పట్టి చేసుకోవాలి కానీ చాలా బాగుంటుంది. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసిందండి. నార్మల్ బియ్యం అండి అవి. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న బియ్యం అండి అవి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మనం పట్టిన బిర్యానీ పొడి ఫస్ట్ వేపి పక్కన పెట్టిందండి. ఆ పొడి కూడా ఈ వాటర్లోనే వేసేసిందండి. ఇప్పుడు వేపించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు స్టవ్ మీద పెట్టి మూత పెట్టి దానిపై ఒక గిన్నెతో వాటర్ పెట్టిందండి. ఇప్పుడైతే కుక్ అయిపోయింది బిర్యానీ అయితే. సూపర్గా ఉందండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సూపర్గా ఉందండి.